హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల. నా పేరు లావణ్య అండి. ఈరోజు నేను మీకు పుట్టు అనే వంటకాన్ని చూపించబోతున్నానండి. ఇది చాలా పాతకాలము వంట. ఇది మా అమ్మకు చేసి పెట్టారు. మా అమ్మ మాకు ఇది చేసి పెడుతూ ఉంటుందండి. ఇది హెల్త్కు చాలా మంచి వంటకము. ఏ ఆయిల్ ఏమీ వాడకుండా చేసే వంటకం అండి. ఈవినింగ్లో స్నాక్స్గా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ పుట్టులో చక్కెర కానివ్వండి, బెల్లం కానివ్వండి తీసుకొని తింటారు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ముందుగా ఈ పుట్టుని ఎలా తయారు చేస్తారో చూద్దామండి. మేము ఫస్ట్ ఇందులో 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నామండి. అందులోకి నీరు పోసి బాగా కడిగి 4 నుండి 5 గంటల వరకు ఆ బియ్యాన్ని నానబెట్టాలండి. బియ్యం నానడం వల్ల మెత్తగా పొడిగా వస్తుందండి. తర్వాత మనం ఇందులోకి కొబ్బరిని తీసుకుంటామండి. ఇందులోకి ముఖ్యంగా కావాల్సింది బియ్యపు పిండి, కొబ్బరి. సో తర్వాత బియ్యపు పిండిని మిక్సీకి వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకుంటాము. తర్వాత మనం తీసుకున్న కొబ్బరిని సన్నగా ఇలా తురుముకోవాలండి. ఇలా తురిమిన కొబ్బరిని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఆ రైస్లోకి కలపడానికి కొంచెం సాల్ట్ వాటర్ని కలిపి పెట్టుకోవాలి. ఇలా మనం బియ్యపు పిండిని, తురిమిన కొబ్బరిని, సాల్ట్ వాటర్ని పెట్టుకోవాలి. తర్వాత ఈ సాల్ట్ వాటర్ని ఆ బియ్యపు పిండిలోకి కలుపుకోవాలండి. కొంచెం పిండి తడిగా కావాలి కాబట్టి ఉడకపెట్టడానికి ఇలా సాల్ట్ వాటర్తో కలుపుకోవాలి. మరీ ముద్దగా కాకుండా తడిగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. ఉంటలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం తురిమి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరిని కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఎక్కడ ఉంటలు అనేవి ఉండకూడదండి. పొడిగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉంటలు కట్టకుండా, ఉంటలు లేకుండా చూసుకోవాలండి. ఆల్రెడీ పచ్చి కొబ్బరి వేసుంటాం కాబట్టి మనం మళ్ళీ నీళ్ళని కలుపుతున్నాం కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోవాలి. తరువాత ఈ బియ్యపు పిండిని ఉడికించుకోవడం కోసం మనం వేరొక పాత్రను తీసుకొని అందులోకి హాఫ్ వరకు వాటర్ని మనం ఇలా యాడ్ చేసుకోవాలి. తరువాత దీని పైన కప్పడానికి వేరొక క్లాత్ని తీసుకోవాలండి. ఆ క్లాత్ని తడి చేసుకొని దీనికి కట్టుకోవాలి. ఇలా టైట్గా కట్టుకోవాలండి. ఎందుకంటే దీనిపైన మనం బియ్యపు పిండి అనేది వేస్తాము. లోపల వాటర్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళకుండా మనం దీన్ని గాలి అనేది లోపలికి వెళ్ళకుండా కింద మనం వేసిన నీటి ఆవిరితో ఈ బియ్యపు పిండి అనేది ఉడకాలి. సో ఇలా టైట్గా కట్టుకున్న తర్వాత దాని మీద బియ్యపు పిండిని వేసుకోవాలి. ఇది చేసుకోవడం చాలా ఈజీగాను ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది కూడా అండి. ఇలా వేసుకున్న తర్వాత దానికి అక్కడక్కడ మధ్యలో చిన్నగా హోల్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే లోపల పిండి మొత్తం కూడా ఉడకాలి కాబట్టి. ఇవి ఇంట్లో ఉన్న వస్తువులతోనే కాబట్టి చేసుకునేది ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసుకోవచ్చు. కాబట్టి మీరు మీ పిల్లలకి ఇవి అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండండి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఎక్కువగా ఇది మెచ్యూర్డ్ అయిన టైంలో ఇవి ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకంటే బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత మనకు చుట్టుపక్కల మిగిలినటువంటి క్లాత్ని ఇలా పైకి అలా స్లోగా కప్పాలండి.
గాలి అనేది వెళ్ళకుండా నీట్గా ఇలా కప్పాలి. తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలండి. తర్వాత దీనిపైన ఒక ప్లేటుని ఇలా ఉంచాలి. సో మధ్యలో మనము ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఫైనల్గా మనం ఇంకొకసారి చెక్ చేస్తామండి. ఇది 10 to 15 మినిట్స్ వరకు పడుతుందండి ఉడకడానికి. సో మీరు చూస్తున్నట్లయితే అక్కడ ఒక పువ్వులాగా ఉడికింది చూడండి. సో అలా ఉడికిందంటే ఫైనల్గా పిట్టు అనేది రెడీ అయ్యిందని అర్థం. సో ఫైనల్గా పిట్టు రెడీ అయిపోయిందండి. మీకు అందరికీ కూడా ఈ పిట్టు నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. దీంతో అనేక రకాల పిట్టులు కూడా తయారు చేస్తారు. అవి కూడా నేను మీకు తొందరలోనే చూపిస్తాను. సో ఈ పుట్టులో మనము ఏమేం వేసుకున్నాము? కొబ్బరి, పచ్చి కొబ్బరి చాలా మంచిది, బియ్యపిండి, ఈ ఉడకపెట్టింది, కొంచెం కూడా మనం ఆయిల్ అనేది యాడ్ చేయకుండా చేసుకున్నామండి. సో ఇందులోకి చక్కెర కానివ్వండి, బెల్లం కానివ్వండి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయినటువంటి వంటే అని అనుకుంటున్నానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇది అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ అయినా మీ పిల్లలకి చేసి పెట్టండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thank you so much for watching this video. Thank you.